మమ్మల్ని విమోచించారు. మీరు మాకు తండ్రిగా ఉన్నందుకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఈ దిన పరిచర్యలో మీ కృపను అనుగ్రహించు. ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకుని, బలహీనుని ప్రభా నన్ను బలపరచండి. నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నీ సత్యం నిమిత్తమే నన్ను బలపరచండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నన్ను నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, తండ్రి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనోహరం అన్నారు. అక్కడ మేలు, శాశ్వతమైన జీవం, ఆశీర్వాదం ఉండాలని, అది మనోహరమని మీరు సెలవిచ్చారు. ఆ ప్రకారం నీ మాట చొప్పున జరిగించండి. ఏలైనా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు ప్రభా. మీరే మా మధ్యన ఉండండి, మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ యొక్క మాటలు నా నోట్లో ఉంచి నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి. నా నోటికి తోడేయండి, పలకవలసింది బోధించండి ప్రభా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, యోహాను సువార్త 16వ అధ్యాయం ప్రభా 13వ వచనాన్ని, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ప్రభా, మీరు కృపను అనుగ్రహించమని, మీ కనికరం మా ఎడల ఉంచమని, అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా తోడుకుని రండి. నేను అన్ని విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, దుష్టు నుంచి మమ్మల్ని కాపాడండి. మీరు మా నుండి ఏమైతే కోరుచున్నారో ఆ ప్రకారం మేము ఆరాధించడానికి మా హృదయాలు మీ ఆత్మతో నింపండి, ఆరాధనతో నింపండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అన్ని విషయంలో ఈ పరిచర్య నీకు మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయండి. నీవే నేను శిరస్సు, సంఘానికి శిరస్సుగా ఉన్నావు, సంరక్షకుడిగా ఉన్నావు, పోషకుడిగా ఉన్నావు. మీ వాక్యం చేత మమ్మల్ని పోషించమని, ఎవరైతే బలహీనలు ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో వారిని మీ వాక్యం చేత దర్శించమని, తాకమని ప్రార్థన చేస్తూ, స్వస్థపరచమని నేను మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అన్ని విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, నేను మీ యొక్క కుమారుడిని యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చిన మమ్మల్ని కడగండి, నేను అంగీకరించండి. నేను యోగ్యమైన ఆరాధన చేయడానికి యథార్థత మాకు దయచేయండి. మా ప్రభును రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గత ఆదివారం ప్రభుని ఆరాధించాం. మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఆ రోజు దేవుడి ప్రేమస్వరూపి, ఆయన శ్రేష్టమైన ప్రేమను బట్టి, ఆయన శాశ్వతమైన ప్రేమను బట్టి, ఆయన మొదటి ప్రేమను బట్టి తండ్రిని మనం ఆరాధించాం. ఆ ప్రేమకు మనల్ని దేవుడు ఏం చేశాడండి? పాత్రులుగా చేశాడు. మరి ఈ దినం కూడా మనం ప్రభుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా చూడండి, ఏహెచ్కేల్ గ్రంథం 'కేవలం ఎవరైనా సెల్ ఫోన్లో ఆన్లో ఉంటే ఆఫ్ చేయండి. సైలెంట్లో పెట్టినా కానీ ఏదో మెసేజ్లు అవి వస్తూ ఉంటాయి, మీరు చూస్తుంటారు. కొద్దిగా అభ్యంతరకరంగా ఉంటుంది. ఆరాధన సమయంలో సెల్ ఫోన్లు ఏమైనా ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఏహెచ్కేల్ గ్రంథం 46వ అధ్యాయము, ఏహెచ్కేల్ గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. చదవండి, కలిసి చదువుకుందాం మనందరం కూడా. ఏహెచ్కేల్ గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం. మరియు విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యల్లోనూ దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఎవరికి ఆరాధన చేయాలండి? యెహోవాకు ఆరాధన చేయాలని దేవుని వాక్యంలో ప్రభు తెలియపరుస్తున్నారు. ఆరాధనలు చాలా రకాలుగా ఉంటాయి. అందుకే అక్కడ స్పష్టంగా రాయించారు దేవుడు, యెహోవాకే ఆరాధన చేయాలి. అంటే ఆరాధనలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ దినం మనం దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఈ దినాన్ని సమకూర్చాడు. మనకి ప్రాణాన్ని సజీవ లెక్కలోంచి ఆయన మందిరాన్ని తోడుకొచ్చాడు. ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి,
మనకు ప్రభు సహాయం చేశాడు. అందుకే మనం ఏం చేయాలంటే యెహోవాకి ఆరాధన చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని ఆరాధించకూడదు. రకరకాలైన ఆరాధనలు ఉన్నాయి. అయితే మనం ప్రభువుని ఆరాధించాలి. చూడండి 46 అధ్యాయం మొదటి వచనం ఏముందంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణము గుమ్మము పనిచేయి 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమును తీయబడి ఉండవాలి. ఏం తీయాలండి? అక్కడ ఏముందంటే ఆ గుమ్మం తీయాలండి. అక్కడ చూడండి ఆ మాట ఉంటుంది, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణ గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి. ఆ గుమ్మం ఎన్ని దినాలు మూయబడాలండి? 6 దినాలు మూయబడి విశ్రాంతి దినమునకు అమావాస్య దినమునను తీయబడి ఉండవలను. తీయబడి ఉండాలంట. ఎందుకంటే 2వ వచనం, అధిపతి బయట మంటమును పో మార్గమును ప్రవేశించి గుమ్మపు ద్వారం బంధముల దగ్గర నిలబడి ఉండగా. చూసండి, అధిపతి అక్కడ నిలబడి ఉండగా యాజకులు ఏం చేయాలంటే అక్కడ రాయబడ్డది చూడండి, యాజకులు దహన బలు పశువులను సమాధాన బలు పశువులను అతనికి సిద్ధపరచులను. అతడు గుమ్మం దగ్గర నిలబడి ఆరాధన చేయాలండి. అధిపతి కూడా ఏం చేయాలండి? ఆరాధన చేయాలి. 3వ వచనం ఏముండదంటే, దేశ జనులు కూడా ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయాలి. అధిపతి ఆరాధన చేయాలి, అధిపతి కూడా ఆరాధన చేయాలి. ఎప్పుడు చేయాలి చెప్పండి? ఆ మాట ఉంటుంది చూడండి 2వ వచనం, యాజకులు దహన బలి పశువులను సమాధాన పశువులను అతనికి సిద్ధపరచవలను. చూసారండి, దహన బలి పశువులు సమాధాన బలి పశువులు అతనికి సిద్ధపరచవలను. అతడు గుమ్మం దగ్గర నిలబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలికి పోవును. మనం ఆరాధన చేయాలని హెచ్కేల్ గ్రంథంలో మనం చదివిన భాగంలో తెలియజేయబడుతుంది. దేవునికే ఆరాధన చేయాలి. ఎప్పుడు చేస్తారండి? మనం ఎందుకు చేయాలి ఆరాధన అంటే, మనం ప్రభువుని బట్టి చేయాలి. యేసు ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? ఆయన లోక పాపమును మోసుకుని పోవు గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని బట్టే మనం తండ్రిని ఆరాధించాలి. ఎందుకంటే మన కొరకైనా వధింపబడ్డాడు. వధింపబడిన గొర్రెపిల్లని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. అందుకే యెహోవాకు ఆరాధన చేయవలెను. ఎలాగ చేయాలి చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు తెలుసున్న భాగం ఇది. చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు. అక్కడేమో యెహోవాకు ఆరాధన చేయాలని హెచ్కేల్ గ్రంథం 46 అధ్యాయం 3వ వచనంలో రాయబడ్డది. ఇక్కడ ఎలా ఆరాధన చేయాలో ప్రభు స్పష్టంగా సమరయ స్త్రీకి తెలియపరుస్తున్నాడు. ఆయన ఏమనంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రభువుని ఆరాధించాలి. అంతకు ఒక దినాన్ని చూడండి, అపోస్తల కార్యంలో ఒక వ్యక్తి నపుంసకుడు, చదవండి 8వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు కందాకేం క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతిహ్యుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి ఆరాధించడానికి? యెరూషలేముకు వచ్చాడు. అయితే యేసుప్రభు వారు సమరయ స్త్రీతో ఎలాగ ఆరాధించాలని చెప్తున్నారంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ అక్కడ స్థలానికి వెళ్ళి ఆరాధిస్తున్నాడు. ఇక్కడ ప్రభు సమరయ స్త్రీతో ఏం చెప్తున్నాడు? వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఆయన వ్యక్తి ఎలాగ ఆరాధించాలంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి చెప్పండి 4:24 వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు. అంటే ఒక వ్యక్తి దేవుడిని ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అంటే మన జీవితంలో సత్యం ఉండాలి. ఆరాధించాలంటే ఇంకేముండాలండి? ఆత్మతో ఆరాధించాలి. శరీరానుసారంగా ఆరాధించకూడదు. కానీ ఈ నపుంసకుడు యెరూషలేము వచ్చాడు, కానీ ప్రభువుని గురించి తెలియదు. యెషయా గ్రంథం చదువుతున్నాడు, కానీ ఆయనకి రక్షణ లేదు, ఏమి లేదండి, విశ్వాసం లేదు.
కానీ దేవుడిని ఆరాధించడం కొరకు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేం వెళ్తున్నాడు. అందుకే యేసుప్రభు వారు స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్పారంటే, ఆయన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అది యథార్థమైన ఆరాధన, అది ప్రభు కోరుకున్న ఆరాధన. అటువంటి ఆరాధన మనం దేవునికి చేయాలి. చూడండి, కొన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి, దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2:18. కొలస్సీలకు రాసిన పత్రిక 2:18 చదవండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇదే ఆరాధన, ఇది దేవదూత ఆరాధన. ఆ దేవదూత ఆరాధన ఆ వ్యక్తి గురించి రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2:18 ఏముందంటే, చదవండి. అతి వినయాశక్తుడై, ఎలా ఆరాధిస్తున్నాడండి? అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటి గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసుతో ఆరాధిస్తున్నాడు. ఏ మనసు అండి ఇది? శరీర సంబంధమైన మనసు. ఏ ఆరాధన ఇది? దేవదూత ఆరాధన. దేవదూతను ఆరాధిస్తున్నాడు. మళ్ళీ ఇంకేం చెప్పుకుంటున్నాడు? శరీర సంబంధ మనసు వలన ఊరక ఉప్పొంగుచున్నాడంట. శిరస్సును హత్తుకొని వాడంట. అంటే శిరస్సును హత్తుకొని ఆరాధన. ఈ ఆరాధన గురించి ఏం రాయబడ్డదంటే, దేవదూత ఆరాధన. దేవదూత ఆరాధన. ఈ ఆరాధన గురించి చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయమే మనసుంతురు, ఆత్మానుసారులు శరీరానుసారమైన మనసు మరణం. చూసారండి, దేవదూత ఆరాధనే కానీ అదే మనసు అండి. అది చెప్పండి, శరీరానుసారమైన మనసు, శరీర సంబంధమైన మనసు. ఆ మనసు గురించి రాయబడ్డది ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో మరణం అని రాయబడ్డది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఎంత మాత్రమును లోబడదు. అంటే దేవునికి విరోధమైన ఆరాధన ఇది. దేవదూత ఆరాధన ఏంటంటే దేవునికి విరోధమైంది, మరణకరమైంది. అందుకే హెచ్కేల్ గ్రంథంలో 46:3 ఏముంది? యెహోవాకే ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలంటే యేసుప్రభు వారు స్పష్టంగా తెలియపరిచారు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అటువంటి ఆరాధన ప్రభు కోరుకుంటున్నారు. అయితే కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో ఈ ఆరాధన గురించి ఉంది. అదే ఆరాధన అండి, దేవదూత ఆరాధన. ఈ ఆరాధన గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చదవండి, 8-9 వచనాలు. ప్రతి ఒక్కరు చూడండి, 22వ అధ్యాయము చదవండి. దూత ఏం చెప్తుందండి? ఎవరికి ఆరాధన చేయాలి, ఎవరికి నమస్కరించాలి? దేవునికే చేయాలి. చూసారండి, యోహాను ఏమంటున్నాడంటే, వెంటనే చూడండి ఆ మాట. యోహాను, నేను ఈ సంగతులు వినినవాడును, చూచినవాడును. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయగా సాగిలపడుతున్నాడు. కానీ ఆ దూత ఏం చెప్తుందంటే, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు వాక్యములు గైకొన్న వారితోనూ, ఎవరండి? నేను దాసుడును సహదాసుడును, దేవునికి నమస్కారము చేయము. చూసారండి, అందుకే దేవదూత ఆరాధన కూడా
అది ఎటువంటిది అంటే మరణకరమైంది. అది శరీర సంబంధమైన మనసు కలిగిన ఆరాధన. అంతగా దూత చెప్తున్నాడు, దేవునికే నమస్కారం చేయాలి. దేవునికి ఎందుకు చేయాలి నమస్కారం? దూత చేయకూడదా? చెప్పండి, ఎందుకు చేయాలి? దూత ఏం చెప్తుంది? అంగీకరించలా, సహకరించలా. నువ్వు దేవునికే నమస్కారం చేయి, నేను కూడా సహదాసునుడును, నీతోను ప్రవక్తలైన సహోదరులతోను ఈ గ్రంథమందు వాక్యమును గైకుని వారితోనూ సహా దాసుడను. నువ్వు దేవునికే నమస్కారం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం చూడండి, ఒక మాట ఉంటుంది, 14వ అధ్యాయము. దేవునికి ఎందుకు నమస్కారం చేయాలి? 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. 14వ అధ్యాయం 7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియవచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయి. చూసారా, దూత ఏం చెప్పిందని? దేవునికి నమస్కారం చేయి. ఎందుకు చేయాలంటే ఆయన ఏం చేశాడు? ఆకాశాన్ని, భూమిని, జలధారలను, సముద్రాన్ని, వాటిలో సమస్తాన్ని కలగజేసిన దేవునికే మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడంటే సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవునికే మనం ఆరాధన చేయాలి. దూత చెప్తుంది, వద్దు సుమి, మన ఆరాధన కూడా దేవునికే ఆరాధన చేయాలి. చూడండి, అదే ప్రకటన గ్రంథం ఇంకో మాట ఉంటుంది, 11వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి. 11వ అధ్యాయం 16, 17 చదవండి. ఎంత చదివాక? 11వ అధ్యాయము 16, 17 వచ్చింది. అంతటా దేవుని ఎదుట సింహాసనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశారు. ఎందుకు నమస్కారం చేశారంటే, రెండోదిగా అక్కడ చూడండి, 17వ వచనం. వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడివైన ప్రభువా, సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. రెండవదిగా చూస్తే, ఆ పెద్దలు ఎందుకు ఆరాధించారంటే చెప్పండి, దేవుడు ఎటువంటి వాడు? వర్తమాన భూత కాలంలో దేవుడైన ప్రభువా. వారు సాగిలపడ్డారు. వారు ఏం చేశారండి? నమస్కారం చేశారంట. ఆ మాట ఉంది కదా, చదవండి. ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశారు. ఆ దూత కూడా చెప్పుద్ది, వద్దు సుమి, నువ్వు దేవునికి నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. రెండవదిగా చూస్తే పెద్దలు కూడా ఎవరికి నమస్కారం చేశారండి? వర్తమాన భూతకాలంలో ఉన్న దేవునికి నమస్కారం చేశారు. ఎవరికి పడితే వాళ్ళకి ఆరాధన చేయకూడదు. అర్థమైందండి? దేవునికే చెందాలి మహిమ, ఘనత, ప్రభావం. అందుకే ఆ పెద్దలు కూడా చూడండి, సాష్టాంగపడి దేవునికి ఏం చేశారు? నమస్కారం చేశారు. అందుకే మన వెనకాల ఒక వాక్యం రాయబడి ఉంటుంది. ఇక్కడ ఏముందండి? రండి నమస్కారం చేసి యెహోవా సన్నిధిని మోకరించి. ఏం చేయాలండి? మోకరించి నమస్కారం చేయాలి, ఆరాధించాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 4వ అధ్యాయం 8, 10, 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలం నుండి సర్వాధికారియగు దేవుడగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు
చెప్పుచున్నాడు. మూడోదిగా చూస్తే అక్కడ 4 జీవుల్లో ప్రతి జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయండి? 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నాయి. అవి ఏమి ఆరాధిస్తున్నాయంటే చూడండి, అవి భూత వర్తమాన భవిష్యత్తులు గుండు సర్వాధికారి యొక్క దేవుడు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నాయండి? చెప్పుచున్నాడు. 9వ వచనం చదవండి. ఆ సింహాసనం ముందు ఆసీనుడైనవాడు యుగయుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనం ఆసీనుడైన వారిని మొదట సాగిలిపడి యుగము యుగములు జీవించిన వానికి నమస్కారం చేసు, ప్రవ్వా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండు, దాన్ని బట్టియే సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుతూ తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసి. చూసారండి, ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ దూత కూడా ఒప్పుకోలే, వద్దు సుమే అంది. 24 పెద్దలు కూడా వాళ్ళు దేవుడిని ఆరాధించారు. ఇక్కడ ఆ జీవుల్లో ఆ దూతలు కూడా ఏం చేస్తున్నాయండి? భూత వర్తమాన భవిష్యత్తు కల ఉండి సర్వాధికారి యొక్క దేవుడు అంట. అందుకే ఆ దూత చెప్తుంది, నువ్వు దేవునికే నమస్కారము చేయాలి. ఎందుకంటే ఆయన భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో ఉండే దేవుడు. ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారం గల దేవుడు. ఆయన బలమును ఏముందంటే అక్కడ బలమునే కలిగిన వాడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇది ఒకవేళ దేవదూత ఆరాధన అనుకోండి, అది మరణకరమైంది. ఆ ఆరాధన శరీర సంబంధమైంది, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. చూడండి, రెండో ఆరాధన గురించి చదివి 3వ చూడండి, ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న చాలండి. ఇక్కడ ఏమి రాయబడ్డది? రెండవది, విగ్రహారాధికుడైన లోబి. లోబి అంటే పిసినారి. పిసినారి అని ఎందుకంటారు చెప్పండి? దేని బట్టి పిసినారి చెప్పాలి? పిసినారి గురించి రాయబడ్డది లోబి. లోబి అంటే పిసినారి. పిసినారి ఏమై ఉన్నాడంట? విగ్రహారాధికుడు అని రాయబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, ఆ మాట మరలా చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అంటారు. లోబి. చూసారండి, లోబి విగ్రహారాధికుడు అని రాయబడ్డా. దేని విషయంలో విగ్రహారాధికుడు చెప్పండి? చూడండి, యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్పారు ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షము నుండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. అంటే సిరికి దాసుడుగా ఉన్న వ్యక్తి ఎవరంటే లోబి. దేవునికి దాసుడుగా ఉన్న వ్యక్తి ఎవరండి? దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఎలా ఆరాధిస్తాడు? యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్పారు అక్కడ, ఎవడును 2 యజమానులకు దాసుడుగా. నిజమే కదా? ఎవరికి? చూడండి, అక్కడ ఎవరికి ఉండాలి? దేవునికి ఉన్నావా, సిరికి ఉన్నావా? ఆ సిరి గురించి రాయబడ్డది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. లోబి గురించి ఏముందండి? విగ్రహారాధికుడైన లోబి. లోబి యొక్క ఆరాధన అది ఎటువంటిది చెప్పరండి? విగ్రహారాధన. చాలామంది డబ్బుని ఎక్కువ ప్రేమించి అక్కడ ప్రభు రాయించారు కదా మాట, చదవండి 24వ వచనం. ఎవడనో 2 యజమానులు దాసుడుగా ఉండనేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని దేవుడన్నా ప్రేమించాలి, లేదా ధనాన్నన్నా ప్రేమించాలి. ఏదోటి చేయాలి. నువ్వు ధనాన్ని ప్రేమిస్తే నువ్వు దేనికి దాసుడువు? సిరికి దాసుడు. సిరికి దాసుడు కొంటే నువ్వెవరో విగ్రహ ఆరాధకుడు. అదే దేవునికి దాసుడు కొంటే నువ్వు విగ్రహారాధకుడు కాదు. అక్కడ మాట రాయబడ్డది, ప్రభు చెప్పారు 24వ వచనం. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షం నుండి ఒకరిని తృణీకరించును.
మీరు దేవునికి సిరికి దాసులుగా ఇద్దరికి ఉండలేరు. అయితే ప్రభునన్న విడిచిపెట్టాలి, లేకపోతే సిరినన్న విడిచిపెట్టాలి. సిరిని విడిచిపెడితే దేవునికి దాసుడు. దేవునికి దాసుడు అనే వ్యక్తి లోబి కాదు. అది విగ్రహారాధన కాదు. ఇది రెండో ఆరాధన. మూడో ఆరాధన గురించి చూడండి, రాయబడ్డది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు చాలండి. మూడవదిగా చూస్తే మోగ విగ్రహాలను ఆరాధించుట ఏంటండి? మొట్టమొదటిగా దేవదూత ఆరాధన, రెండోది లోబి యొక్క ఆరాధన, మూడోది ఏ ఆరాధన అండి? విగ్రహాలను ఆరాధించుట. దాని గురించి రాయబడ్డది. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, చదవండి ఆ మాట. 12:2 కొరింథీయులకు రాసిన. చాలండి. ఇదే ఆరాధన అండి. ఇది మోగ విగ్రహాలను ఆరాధించుట, ఎటు పడితే అటు నడిపింపు. కానీ దేవుని వాక్యం చెప్తుంది యెహోవాకే ఆరాధన చేయాలి. ఎలా చేయాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనం ప్రభువుని ఆరాధించాలి. అందుకొరకు ఈ దినాన ప్రభు మనందరినీ కూడా బేతనీలో సమకూర్చాడు. మనం ఏ ఆరాధన కలిగి ఉన్నాం? రకరకాలైన ఆరాధనలు ఉన్నాయి. ఈ ఆరాధనలో ఏ ఆరాధన కలిగి ఉన్నాం? అయితే దేవుడు కోరుకున్న ఆరాధన యథార్థమైన ఆరాధన, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అది ప్రభు కోరుచున్నాడు, ప్రభు వెతుకుచున్నాడంట. అటువంటి ఆరాధన చేయాలని వెతికాడైనా. ఎక్కడి నుంచి వెతికాడు చెప్పండి? మనం ఎక్కడున్నాం? ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, లూకాసు సువార్త 19వ అధ్యాయం 10, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు. మనం నశించిపోయేవారం. ఆయన ప్రభు ఏం చేశాడు? వెతకటానికి ఈ లోకానికి వచ్చాడు. వెతికాడైనా. వెతికితే మనం ఇక్కడ ఉన్నాం. ఎక్కడున్నామండి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించట కొరకే ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడు. మనలో ఒకవేళ దేవదూత ఆరాధన ఉన్నా, ఒకవేళ లోబిగా ఉన్నా, మూడోదిగా చూస్తే మోగ విగ్రహాలని అన్యజనులు అయినప్పుడు దేని పడితే దాన్ని ఆరాధించడం కూడా మోగ విగ్రహారాధన. ఆ ఆరాధన గురించి చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట ఉంటుంది, 115వ అధ్యాయము. కీర్తన గ్రంథం 115వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట రాయబడ్డది. కీర్తన గ్రంథం 115 4వ వచనం చదవండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మికుంచు వారందరూ వాటి వంటి వారే. చూసారండి, ఇదే ఆరాధన. ఇది అవి మోగాయి. మనం కూడా ఏం చేస్తామండి? ఒకప్పుడు మీరు చేయలేదని నేను చేశాను. ఏ ఆరాధన ఇది? మోగ విగ్రహాలని ఆరాధించుట. ఇది ఆరాధన. వేటిని ఆరాధిస్తున్నాం చూడండి, అక్కడ రాయబడ్డది కదా, వారి విగ్రహములు వెండి బంగారం అంట. వెండి బంగారం. పైన ఒక మాట ఉంటుంది చూడండి, చదవండి. మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పు. మా దేవుడు ఎక్కడున్నాడండి? ఆకాశమందు ఉన్నాడు. కానీ అన్యజనుల దేవుడు ఎక్కడున్నాడు? ఏమై ఉన్నాయి? విగ్రహములు, అవి బంగారము వెండి. వీటిని ఆరాధిస్తే ఏ ఆరాధన ఇది? ఏ ఆరాధన అండి? మోగ విగ్రహాలను ఆరాధించటంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. అందుకు ఆయన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది.
వారు వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించారు. చూసారండి, ఇదొక ఆరాధన, వ్యర్థమైన ఆరాధన. ఇది ఇన్ని ఆరాధనలు ఉన్నాయి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో స్పష్టంగా చెప్పేశారు. ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో నువ్వు ఆరాధన. కూర్చున్న నీలో వ్యర్థమైన ఆరాధన ఉన్నా, మూగ ఆరాధన ఉన్నా, లోబి యొక్క ఆరాధన ఉన్నా, దేవదూత ఆరాధన ఉన్నా, అది శరీర సంబంధమైన ఆరాధన. ఆ ఆరాధన దేవుడు అంగీకరించు. ఏ ఆరాధన అంగీకరిస్తాడండి? సమరయ స్త్రీతో చెప్పాడు కదా ప్రభు, ఆత్మతోనూ సత్యంతో. మరి ఏ ఆరాధన కలిగి ఉన్నాం చెప్పండి? అక్కడ ప్రభు చూడండి, ప్రభు స్పష్టంగా మాట చెప్తున్నారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ, అంటే పెదాలతో ఏం చేస్తున్నారు? ప్రభు ప్రభు అని గనపరుస్తారు. హృదయం ఎలాగుందండి? దూరంగా ఉంది, దేవునికి ఇవ్వాల. అందుకే నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. దేవునికి హృదయాన్ని ఇవ్వాలి. హృదయాన్ని ఇచ్చి ఏం చేయాలి? ప్రభుని గనపరచాలి. హృదయం ఎవరు? చాలామంది మందిరానికి వస్తారు, వెళ్ళిపోతారు. కానీ దేవుడికి కావాల్సింది హృదయం. వారు ఇంకేం చేస్తున్నారంట? వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరే. ఇది వేషధారులు అంటే వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు ఎవరండి? వేషధారణ. అందుకే ప్రభు చెప్పారు, యథార్థంగా ఆరాధించాలి. మన ఆరాధనలో యథార్థత ఉండాలి, వేషధారణ ఉండకూడదు. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభువుని ఆరాధించడానికి వరకే మనం సిద్ధపడి ఉన్నాం. చూడండి, ఒక మాట ఉంటుంది, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. అందరూ కలిసి చదవండి అది. ఆ మాట, పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం. సేవకుడిని ఆరాధించే ఆరాధన ఇది. దేవుని పక్కన పెట్టేస్తారు, సృష్టికర్త అయిన దేవుని పెట్టేస్తారు పక్కన. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎవరండి? సృష్టికర్త. ఇటువంటి దేవుని పక్కన పెట్టేస్తారు, సేవకుడిని ఆరాధిస్తారు. చాలామంది మనుషులను ఆరాధిస్తారు. చూడండి, ఆ మాట మరలా చదవండి. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతన్ని ఎదుర్కొని అతని పాదముల పది నమస్కారం చేసేస్తున్నాడు మనుషుడికి. పేతురు సామాన్యుడే, చేపలు పెట్టుకునేవాడు, ఇక్కడ నిలబడ్డవాడు కూడా సామాన్యుడే, నిష్ప్రయోజకుడు, వ్యర్థుడు, పాపి, పనికిమాలిన వాడంట మానవుడు. రోమా 3 ఆ మాట ఉంటుంది. అక్కడ ఏముందండి? నీతిమంతుడు లేడు. మనుషుడు ఎటువంటి వాడు? పనికిమాలిన వాడు, ఆరాధనకు యోగ్యుడు కాదు. ఆరాధనకు యోగ్యుడు ఎవరంటే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు? కొర్నేలి ఆయన శతాధిపతి, దేవుని యందు భయభక్తులు గలవాడు, కానీ ఆయనకి ఎవరిని ఆరాధించాలో తెలియదు. పేతురు గారి మీద పడిపోతున్నాడు, పాదాల మీద పడిపోయి ఏం చేశాడండి? నమస్కారం చేసేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి, అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా నరుణ్ణే, మనుషుణ్ణే, నేను మనిషినే. దేవదూత కూడా అదే మాట చెప్పింది. వద్దు సుమి, నువ్వు ఎవరిని ఆరాధించాలి? ఎవరికి నమస్కారం చేయాలి? దేవునికే చేయాలి. మనం ఏ ఆరాధన కలిగి ఉన్నాం చెప్పండి? మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకంటే ఆయన యోగ్యుడు. ఆ ఆరాధనకి ఎందుకు ఇవ్వాలంటే చూడండి, మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 49వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 29 చదవక. విగ్రహములు పూజించిన పాపం మీరు భరించింది. చూసారు, అది దేవదూత ఆరాధనైనా, పిసినారితనం ఆరాధనైనా, ఇంకా వ్యర్థమైన ఆరాధనైనా, మనుషుల్ని ఆరాధించిన, ఇంకేముందండి, మోగ విగ్రహాలను ఆరాధించిన, అది ఏం రాయబడ్డది అక్కడ? పాపం అంట. చూసారండి, పాపం అక్కడ మాట రాయబడింది, విగ్రహములు పూజించిన పాపం మీరు భరించారు. విగ్రహాన్ని పూజిస్తే ఒక మనిషి విగ్రహం అయిపోయాడు అనుకోండి, అది పాపమే. డబ్బు విగ్రహం అయిపోయిందండి, అది పాపమే. దేవదూతను ఆరాధించిన, అది పాపమే.
ఇంకా వ్యర్థమైన ఆరాధించినా అది పాపమే. ఏది సరైన ఆరాధన అంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడమే అది సరైన ఆరాధన. అటువంటి ఆరాధన ప్రభు కోరుచున్నాడు. అయితే మనం పాపం భరించాలి, ఆ శిక్ష భరించాలి. ప్రభు ఏం చేశాడు చూడండి, ఒక మాట ఉంటుంది. ఏం శిక్ష అది చూడండి, ప్రకటన గ్రంథం 21:8 చదవండి. మనం ఎక్కడికి వెళ్ళిపోవాలో చూడండి మన ఆరాధనలు బట్టి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులు ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఎక్కడికి వెళ్ళాలి? శిక్షలోకి వెళ్ళాలి. ఇటువంటి స్థితికి పాత్రులు మనం. చేసిన ఆరాధనలు బట్టి ఎక్కడికి వెళ్ళాలండి? మనం రెండో మరణం ఆరిన అగ్నిలోకి వెళ్ళిపోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఆ భాగాన్ని గత దినాల్లో బలవర్తమానం విన్నాం మనం. చూడండి 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధనకి ఎలా దగ్గరగా ఉండకూడదు. వెళ్ళిపోవాలి, పారిపోవాలి. లేకపోతే ఏముందండి? ప్రకటన గ్రంథం 21:8 ఏముంది? అగ్నిగంధం ఉంది. ఎక్కడికి వెళ్తారు విగ్రహారాధకులు? చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? మనం చేసింది పాపం మనకు తెలియదు, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూసారు ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి. అందుకే ఏహెచ్కేల్ గ్రంథం 46:3 నీవు యెహోవాకే ఆరాధించు. ఆ ఆరాధన కొరకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు ప్రభు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తారు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించి. ఎలా ఆరాధించాలంటే దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలంట. పౌలు గారు స్పష్టంగా చూడండి ఆ మాట చెప్తారు. ఆయన శరీరాన్ని ఆస్పాదం చేసుకుంటూ చేసుకోవచ్చు. ఆయన ఎవరండి? ఇజ్రాయేల్ వంశం వాడు, బెన్యామీన్ గోత్రం పుట్టాడు, హెబ్రీయుల సంతానము, పరిసయ్యుడు. అటువంటి వ్యక్తి శరీరాన్ని ఆస్పాదం చేసుకోవచ్చు, కానీ చేసుకుంటలా. ఏమంటున్నాడంటే ఎలా ఆరాధించాలంట? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు. ఎలా ఆరాధించాలంటే దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి. అది యథార్థమైన ఆరాధన. అటువంటి ఆరాధన కొరకే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆరాధన కొరకే ప్రభు ఏం చేశాడంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. చాలండి. 8వ అధ్యాయం 4వ వచనం ఏముందంటే అక్కడ మాట నేను చదువుతున్నాను చూడండి. 4వ వచనం పైన ఒక మాట ఉంటుంది చూడండి. 2వ వచనం అదే 2వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణం నియమం నుండి నన్ను విడిపించిన. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయాను. ధర్మశాస్త్రం చేయలేకపోయింది. ఎందుకంటే ధర్మశాస్త్రం పాపాన్ని తెలియపరుస్తుంది, కానీ ఏం చేస్తుంది? శిక్షిస్తుంది, కానీ విడుదల ఇవ్వలేదు, విమోచన ఇవ్వలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల కాలేదు. అందుకే ఆ మాట ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దానిని ఎవరు చేశారండి? దేవుడు చేశాడు. ఏం చేశాడని అని చూస్తే ఆ వచనంలో ఉంటుంది చూడండి, చదవండి. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునికి ఏమి ఇచ్చాడండి? ఆయన శిక్ష ఇచ్చాడు. ధర్మశాస్త్రం చేయలేకపోయింది. ఏం చేస్తుంది ధర్మశాస్త్రం? ఒక వ్యక్తిని, ఈ వ్యక్తి విగ్రహారాధన చేసాడంటే ఇది పాపం. ఆ పాపానికి శిక్ష ఏంటంటే తెలియజేస్తుంది. రాళ్లతో కొట్టి చంపేయాలంతే ధర్మశాస్త్రం. కానీ ప్రభు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం చేయలేంది ప్రభు చేశాడు. ఎలా చేశాడేనంటే పరలోకం నుండి దిగి వచ్చేసాడు. నన్ను కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకే
ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి నరుడిగా దిగి వచ్చేసాడు. వచ్చి ఏం చేసాడండి చెప్పండి? చూడండి, ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తమే మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. కాబట్టి ఇదేనాన్ని మనం తండ్రిని ఎలా ఆరాధిస్తున్నామండి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తాం. ఒకప్పుడు ఏ ఆరాధన కలిగి ఉన్నా ఒకసారి ఆలోచించుకోండి. ఏదో ఆరాధన కలిగి ఉంటావు. కొంతమందికి భర్తే ఆరాధన, మందిరాన్ని కూడా మానేస్తారు, ఇంక రారు. కొంతమంది భార్యే ఆరాధన, కొంతమంది ధనమే ఆరాధన. నిజమే కదా? ఒక వ్యక్తికి మనుషులే ఆరాధన, దేవదూత ఆరాధన, లేదా వ్యర్థమైన ఆరాధన. ఇంకేముందండి చెప్పాలి? ఎన్ని ఆరాధన చూసాం మనం చెప్పండి? మొట్టమొదటిగా దేవదూత ఆరాధన, రెండోది లోబి, మూడోది మోగ విగ్రహాలే, నాలుగోది వ్యర్థమైన ఆరాధన, అది వేషధారణైన ఆరాధన, ఐదోది సేవకులను ఆరాధిస్తారు. చాలామంది సేవకులను కనపరుస్తారు. దేవుని కనపరచాలి. సేవకుడు ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. విశ్వాసులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. నిత్యం ఉండేది ఎవరు? దేవుడు. దేవుడు సృష్టించాడు కాబట్టి భూమి మీద ఉన్నాం మనం. దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? మనం లేము. అందుకే సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా నిన్ను నన్ను కలిగజేసిన దేవుడు, భూమిని కలిగజేసిన దేవుడు, ఆకాశాన్ని కలిగజేసిన దేవుడు, సముద్రాన్ని కలిగజేసిన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి నరుడికి వచ్చాడు. రోమా 3:23 ప్రకారం పాపం చేసింది మనం, పాపానికి శిక్షకి పాత్రులు మనం. అయితే యేసుప్రభువు వారు మన పాపాల నిమిత్తం ఏం చేయబడ్డాడండి? మరణించాడు. ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, సొగసు లేకుండా స్వరూపం లేకుండా రాను మీద వేలాడాడు, చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి నుంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆ యేసు ప్రభువు ద్వారా మనం తండ్రిని ఆరాధించడానికి మన అందరినీ కూడా ఆయన సంఘంలో సమకూర్చుకున్నాడు. మరి నీ ఆరాధన ఎలాగుందో ఒకసారి నిన్ను నువ్వే పరీక్ష చేసుకున్నావు. ధనాపేక్ష కూడా విగ్రహారాధనే. అర్థమైందండి? దేవదూతలను కూడా ఆరాధించడం అది విగ్రహారాధనే, మనుషులను ఆరాధించడం అది విగ్రహారాధనే. ఇంకా వేషధారణ, వ్యర్థంగా ఆరాధించడం కూడా వేషధారణ. ఇటువంటి ఆరాధనలు దేవుడు అంగీకరించాడు. ఏం అంగీకరిస్తాడంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యం. అటువంటి ఆరాధన ప్రభు మనకు చేయడానికి సహాయం చేయను గాక.